నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క డిఎస్సి పైన నిజంగా వారి జూన్ సంబంధించినటువంటి అంటే గత 2025 జూన్లో స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేసారు. వాళ్ళు మొత్తానికి క్వాలిఫై అయిపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళంతా జాబ్ చేసుకుంటున్నారు. కానీ సంవత్సరం తర్వాత వైసీపీ వారికి ఎందుకు గుర్తొచ్చింది అంటే దీని వెనక ఏదో చాలా పెద్ద కుట్ర ఉంది అని చెప్పేసి, అంటే విద్యార్థులను రెచ్చగొట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగేలా చేయాలని చెప్పి చూస్తారు. మళ్ళీ ఎందుకని ఈ యొక్క విఘాతం అంటే ఏం చెప్తారు? నిన్న మొన్న ఏం జరిగిందండి? ఈ మధ్యకాలంలో వరుసగా మీకు అభినయ దర్శన్ ఒక పాస్టర్, దొంగ పాస్టర్, దొంగ దెబ్బలు అదయింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, మళ్ళీ ఆ ప్రెస్ మీట్లో మరి హత్యల గురించి మాట్లాడాడు కదా. ఆయన వంశవృక్షం తీసేసరికి వీళ్ళందరూ తెల్లబోవడం వైసీపీ వంతైంది. అయ్యో ఈయన నోరు జారాడు, అనవసరంగా రాజారెడ్డి మొత్తం చేసిన ఫ్యాక్షనిజం అంతా బయటకు వచ్చింది. రాజారెడ్డి ఎలాంటి వాడు అనేది ప్రజలకు తెలిసిందని దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి మీరు ఏం చేశారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ని తీసుకొచ్చి, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చేశాడు? నా మాటలు విత్డ్రా చేసుకుంటున్నా అన్నాడు. ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టించుకుని అందరి ముందు అంటే పవన్ కళ్యాణ్ భార్యలు తిడుతుంటే నోరు మూసుకుని కూర్చున్నాడు. అది అంటే ఇది భావ ప్రజ్ఞా స్వేచ్ఛ మనకు తెలియదు. ఆయన ఏం మాట్లాడాలి? ఇది ఆంధ్ర తెలంగాణ అస్తిత్వ సమస్య కాదు, నేను ఒక అబద్ధం చెప్పాను, వెరిఫై చేసుకుని ఉండాల్సింది అనుకుని చేసుకోకుండా మాట్లాడినందుకు జరిగిన ఒక తప్పిదం అంటే అయిపోయేది. మీరందరూ ఇలా మాట్లాడకండి అని. కానీ భయపడిపోయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తను ఇంకా పెద్ద వీరుడిని అనుకుంటూ నా స్వేచ్ఛను ఎవరు అడ్డుకోలేరు, అసలు మీ స్వేచ్ఛను అడ్డుకోలేదు కాబట్టి మీరు మాట్లాడగలిగారు, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోగలిగారు. అంటే అభూత కల్పనలు చేయగలిగింది అదే స్వేచ్ఛ వల్ల, ఆరోపణల మీద విశ్లేషణ చేసింది అదే స్వేచ్ఛ వల్ల, నోటికొచ్చినట్టు మాట్లాడింది అదే స్వేచ్ఛ వల్ల. మళ్ళా కాదు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫైనల్గా అసలు పవన్ కళ్యాణ్ 5 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ భార్యలు తీసుకురావడానికి అక్కడ ఉండే మహిళా మండలందరూ ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు? అదొక్కటే నా పాయింట్. మీరందరూ కూడా మహిళల కోసం కంకణం కట్టుకున్నారు కదా, స్వేచ్ఛ కోసం కంకణం కట్టుకున్నారు కదా. మరి మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరైనా అడ్డగించాలి కదా, తప్పు అలా మాట్లాడకూడదని. నా బాధ అదొకటే. మీరు ఏమైనా చేసుకోండి, ఇప్పుడు మీరు ఎలాగ ఫెయిల్ అయ్యారు, మీరు ఎలాగా అబద్ధం చెప్పారని ప్రజలకు అర్థమైంది. ఆయనే ఒప్పుకున్నాడు. ఫస్ట్ థింగ్ ఒప్పుకున్నాక ప్రజలకి అర్థమైంది ఏంటంటే ఇంతకాలం మన నాగేశ్వర్ మాటలు విని తప్పు చేశాము, ఆయన ఛానల్స్ బ్యాన్ చేద్దామని వాళ్ళే రాసుకున్నారు కింద చూసుకోండి. నేనేమనలా, నేను ఎవరిని బ్యాన్ చేయమని కూడా నేను చెప్పాను. ఆ సబ్స్క్రిప్షన్స్, ఒక అబద్ధం మీద వచ్చిన సబ్స్క్రిప్షన్స్ డబ్బును కూడా ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. పేటీఎం అంటే మరి కోపం ఎందుకు వచ్చింది కదా? అంటే ఒక పనికి ఇచ్చేటువంటి డబ్బునే పేటీఎం అంటారు, కూలీ అంటారు. మామూలుగా కష్టపడితే కూలేండోయ్. ఇప్పుడు అడ్డా మీద పాపం వాళ్ళు కష్టపడి రాళ్ళెత్తి, ఇటుకలెత్తి, మట్టెత్తి, మోసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక ఇల్లు కడితే అది కూలీ, పేటీఎం అంటారు దీన్ని. స్మార్ట్ గా లేనిపోయిన ఆరోపణలు అబద్ధాలు వైరల్ చేస్తే ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లేదు ఒక మనిషి నిట్ట నిలువున నరికేయడం మాటలతోటి అనేదాన్ని పేటీఎం అంటారు. అంటే ఇదే విషయం పైన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నా పేరు చెప్పుకోనో లేదంటే నాకు సంబంధించినటువంటి వీడియోలో వేసేసుకొని వాళ్ళు డబ్బు సంపాదించుకోనండి, మనకెందుకు వదిలేయండి అని చెప్పేసి నన్ను బేస్ చేసుకుని వీళ్ళు విశ్లేషణలు చేస్తూ లక్షలు సంపాదించుకుంటున్నారు, నాకు తప్పులేదు. అయినా కూడా ఆయన తేలిగ్గా తీసుకెళ్ళి అంటే చూసారా, నేను అనేది సంస్కారానికి తేడా చెప్తున్నా అంతే. పైగా ఏమంటున్నారు వీళ్ళు, అరగంట పవన్ కళ్యాణ్ మాట్లాడేటండి. నాకు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే నాగేశ్వరి గురించి అరగంట మాట్లాడటం ఏంటి, అందొక మేధావి అక్కడ. మరి మీరు ఇన్ని గంటలు ఎందుకు పెట్టుకున్నారమ్మా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? పెట్టుకుందే ఆయన గురించి కదా, మరి మీరెందుకు పెట్టుకుని ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక నాగేశ్వర్ మాట్లాడిన దానికి ఆయన విశ్లేషణ చేస్తే మీరు తట్టుకోలేకపోయారు. పైగా ఆయన విజయం చూసి ఆయన బాధపడిపోతున్నట్టు, ఆయన విజయ్ సీఎం అయినందుకు. అసలు ఫస్ట్ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, అండ్ ఐఎమ్ సారీ టు సే దిస్, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం అవడానికి రాజకీయాల్లోకి రాలేదు. అది ఆయన కూడా చెప్పాడు. ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను, నా సొంతం కాదు ఇది.
ఆయన సీఎం కావాలనుకుని ఉంటే అయి ఉండేవారు. కానీ అతని ఇంటెన్షన్ అది కాదు. ఆయన ఒక ఏమనాలి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలనుకున్నారు. ఆయన కులానికి కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దాని మీద కూడా ఏడుస్తున్నారు కదా కొంతమంది. ఇప్పుడు ఏంటంటే మీరు కనుక చూసారంటే చాలామంది ముద్రగడలు పుట్టుకొచ్చేస్తున్నారు ఇప్పుడు. అవును, కాపు టైగర్లు అన్నీ వచ్చేస్తున్నాయి బయటికి. ఈ టైగర్లన్నీ పేపర్ టైగర్లు అయిపోతాయి ఒకరోజు, కంగారు ఏం పడద్దు. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఎవరు మొదలు పెట్టారంటే ఏం చెప్తారు? ఆయనే మొదలు పెట్టాడండి. జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టించాడు. ఎప్పుడు మొదలు పెట్టలా, ఆయనే మొదలు పెట్టించుకున్నాడు. ఎందుకంటే రాజారెడ్డి విషయం ఆయనే మాట్లాడాడు, రాజశేఖర రెడ్డి విషయం ఆయనే మాట్లాడాడు, ఆయన గురించి ఆయనే మాట్లాడుకున్నాడు. తర్వాత బాబాయ్ హత్య గురించి ఆయనే మాట్లాడాడు. నేను మంచోడిని కాబట్టి వీళ్ళందరూ బతుకున్నారు అన్నాడు. ఆ మంచోడు అంటే ఈయన ఎంత మంచివాడు అని చెప్పి అందరూ తరిచి చూశారు. దాన్ని డైవర్ట్ చేస్తానికి గూగుల్ మొత్తం నిండిపోయి ఉంటుంది. అమ్మో ఈ గూగుల్లో సెర్చ్ చేస్తానని భయపడి ఈయన తీసుకొచ్చారు. అవును, అది జరిగింది. అది ఇప్పుడు నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి, అమిత్ షా గురించి ఇలా మాట్లాడారంట. పర్మనెంట్ ఫ్రెండ్ జగన్ అంట, టెంపరీ ఫ్రెండ్, ఇన్స్టాంట్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు అంట అని చెప్పి మాట్లాడారు. ఈ మాట మాట్లాడినందుకే జరిగింది. కానీ గతంలో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఎప్పుడైనా సరే ప్రొఫెసర్ నాగేశ్వర గురించి గతంలో మాట్లాడిందా? ఆయనే చెప్పారు కదండి, ప్రొఫెసర్ నాగేశ్వర నాకు చాలా గౌరవం ఉండేది, నేను వాళ్ళ కొడుకు పెళ్ళికి కూడా వెళ్ళాను ఆయనే కదా చెప్పారు. ఇప్పుడు తీరు కూర్చుని మీ జోలికి ఎందుకు వస్తాడండి? ఎవడైనా పని పాటలేదా జనసేన వాళ్ళకి? లేదా పవన్ కళ్యాణ్కి పని లేదా? నాకు అర్థం కాదు. ఎవడి పని వాడికి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళేం పేటీఎంలు కాదు కదా, అప్పనంగా డబ్బులు రావు కదా. ఆయన యాక్ట్ చేస్తే వస్తాయి, లేకపోతే ఆయన పని ఆయన చేసుకోవాలి. ఆయన పేటీఎం బ్యాచ్ కాదు కదా. మీరు పేటీఎంలు కాబట్టి ఇలా చేశారు. ఇప్పుడు అది ఎత్తి చూపించేసి ఉలిక్కిపడ్డారు మీరు ఒక్కొక్కడు కదా. ఉలిక్కిపడమే కాకుండా ఇప్పుడు ఏమైంది పాపం రోజా గారు. ఇంకో ఫన్నీ ఏం జరిగిందంటే, మీరు వద్దన్న మళ్ళీ మాట్లాడిస్తారు నా చేత. ఆవిడ పసుపు చీర కట్టుకుని ప్రెస్ మీట్కి వచ్చారు ఇవాళ రోజా గారు. జగన్ చూడలేదా? అదే నా డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ సారు అన్నారు, అన్నగారు అనలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు అన్నారు, సీఎం చంద్రబాబు నాయుడు అనలేదు. పసుపు చీర కట్టుకుని తెలుగుదేశం నుంచి వచ్చిన పెద్ద మనిషి ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీస మర్యాద ఇవ్వకుండా మాట్లాడిన ఒక మేధావి ఆవిడ. ఇవాళ మహానాడిన ఆవిడ ఏంటి దగానాడా ఏదో అంది, సైకోనాడా. ఇప్పుడు సైకో జగన్ గురించి మాట్లాడేసి, గొడ్డల గురించి మాట్లాడేసి రోషం పుట్టుకొచ్చింది. వీళ్ళు మహానాడు ఎందుకు పెట్టుకున్నారు? జగన్ కోసం పెట్టుకున్నారా, జగన్ని తిట్టడానికి పెట్టుకున్నారా అని. మరి మీరు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు తిట్టడానికా, లోకేష్ని తిట్టడానికా, పవన్ కళ్యాణ్ తిట్టడానికా? వాళ్ళు ఉన్నట్టు మాట్లాడారు. గొడ్డలి అనేసరికి మీ నాయకుడికి ఓ పెద్ద కోపం వచ్చి మొత్తం గొడ్డల చరిత్ర అంతా ఆయనే కదా బయటకు తీశాడు. వాళ్ళ వంశవృక్షంలో గొడ్డలు ఎప్పుడు పుట్టింది అనేది ఆయనే కదా చూపించాడు. మనం ఎవరైనా చూపించామా? లేదా తెలుగుదేశం వాళ్ళు చూపించారా? కదా. అది మాట్లాడాలి ఆవిడ. పాపం ఆవిడ అవన్నీ మాట్లాడకుండా ఇవాళ ఆవిడ ఏంటేంటో మాట్లాడి. మొత్తానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ యొక్క సినిమా ముగిసింది అనుకోవాలా, లేదా ఇంటర్వెల్ అనుకోవాలా, లేదంటే ఆయనే నాగేశ్వరరావు గారు నేను యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను అంతం చేస్తాను, నేను ముగిస్తాను. ఏ యుద్ధం మొదలు పెట్టారండి? నాకు అసలు ఆయన మాటకు అర్థం తెలియలా. అంటే ఒక మేధావి ఇలా మాట్లాడొచ్చు అంటారా? మేధావి ఎవరు సార్? నాకు అంటే ఒక మేధావికి ప్రాంతాన్ని అంటగట్టవచ్చా, ఒక మేధావికి కులాన్ని అంటగట్టవచ్చా, ఒక మేధావికి నిజంగా ఒక పార్టీని అంటగట్టవచ్చా? నిజంగా ఇలాంటివన్నీ కూడా గతంలో ఉన్న నాగేశ్వరరావు గారు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఒక నాగేశ్వర వేరు అని చెప్పేసి అంటే ఏమంటారు? అంటే ఏదో పోయే కాలం వస్తే ఏదో వస్తుందండి. అందుకని నాగేశ్వరరావు గారికి మరి ఏమన్నా జైలుకి వెళ్ళే దారి దగ్గర పడిందేమో. జగన్మోహన్ అందుకని నమ్ముకున్నాడు ఆయన. జగన్మోహన్ గారు నమ్ముకుంటే నెక్స్ట్ నేను మొన్నే చెప్పాను మీకు శ్రీకృష్ణ జన్మస్థానమే అని. ఇప్పుడు మన పోలీసులట తెలంగాణ పోలీసులైనా తెలంగాణ పోలీసుల్లో ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మొన్న మీటింగ్లో ఒక మేధావి చెప్పారు. ప్రతివాడు మాట్లాడేవాడేనండి. అదే ఒకవేళ వాళ్ళ మూలాలు ఆంధ్రాలో ఉంటే వాళ్ళు ఏపీ పోలీసులు అయిపోతారు. కాదండి, నాకు అర్థం కాదు. మరి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారుగా ఇక్కడ. మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డి డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నంత ఇక్కడ వాళ్ళు కాదు కదా. ఇక్కడ వాళ్ళు కాదు కదా. మొన్న బీహార్ నుంచి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సునీల్ నాయక్ని. అదే అంటున్నా, వీళ్ళందరూ కూడా వాళ్ళే కదా. మరి అదే నేను అడుగుతున్నా. అందుకని ప్రాంతాలు ఉంటాయా పోలీసులకి? మనకు తెలీదు.
మేధావులకి అంటే వీళ్ళందరికీ మేధావులకే ఎక్కువ అన్నీ తెలుస్తాయి, మనలాంటి సామాన్యులకు తెలియదు. అసలు ప్రాంతాన్ని అంటగట్టేవాడు రాజకీయ నాయకుడా, ప్రాంతాన్ని అంటగట్టేవాడు మేధావ. ఇప్పుడు ఇవాళ మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్న శ్యామల గారు ఎక్కడ వారు? అసలు అంటే దానికి దీనికి సంబంధం లేదనుకోండి, మామూలుగా అంటున్నా. ఇప్పుడు మెగా డిఎస్సి ఎందుకు తీశారంటే మొత్తం మీద నేను చెప్పొచ్చేది, నీట్ పరీక్ష మీద అంత గందరగోళం అయింది, అరెస్టులు జరిగాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ పక్కకు పెట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇట్లా ఒకటేదో తీసుకురావాలి. అసలు మెగా డిఎస్సికి సంబంధం ఏంటి? పోనీ మెగా డిఎస్సిలో ఏమైనా అవకతవకలు జరిగి ఆ పరీక్ష క్యాన్సిల్ అయి ఉంటే వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే దొంగబడ్డ 6 నెలలకు కుక్క మురిగిందని ఇది జరిగిన ఏడాది తర్వాత మీకు గుర్తుకొచ్చాయి ఇవన్నీ? ఈ జూన్ వస్తే ఏడాది అవుతుంది, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. మెగా డిఎస్సి మీద లోకేష్ నోరు విప్పాలి. లోకేష్ ఎందుకు విప్పుతారు? లోకేష్ రాజీనామా చేసేయాలి. మరి జగన్మోహన్ అండి అన్నీ వేసేయండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏమైందంటే వాళ్ళ పిఏ గారు అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు పిఏ ఫోనే జగన్మోహన్ రెడ్డి వాడేవారు, అంటే జగన్మోహన్ రెడ్డి ఫోనే పిఏ వాడాడు. అది మీరు చెప్పాల్సిన విషయం, మీరు రివర్స్లో తీసుకోవాలి. మొత్తానికి ఫోన్ ఉంది, ఫోన్ నంబర్ కూడా ఉంది, కానీ పేరు మాత్రం దొంగ పేరు ఉంటుంది. ఓకే, దొంగ ఫోన్లు. అందుకని ఆ దొంగ ఫోన్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు. మాట్లాడినప్పుడు ఏమైంది? మొత్తం కోట్లు 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 తిన్నారు. ఇప్పుడు ఆ కోట్లన్నీ బయటకు వచ్చాయి. బంగారం ఏకంగా ఎన్ని కిలోలో బయటకు వచ్చింది, వరుసగా అన్నీ బయటకు వచ్చాయి కదా. వచ్చేసరికి బినామీలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో అని భయం. నిన్న విజయసాయి రెడ్డిని వేరే మీరు విచారణ చేశారు ఈడీ, ఎందులో? మద్యం కుంభకోణంలో. ఆయన వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు అంటాడు, నాకేం తెలియదు అంటాడు. మళ్ళీ బట్టెబాజు రాజకేశరెడ్డి అన్నాడు. మళ్ళీ ఆయన ఎవడో దీపాన్ని చేతిలో పెట్టుకుని నేను అరచేతిలో వెలిగించానంటాడు కర్పూరం. అంటే ఇవన్నీ వైసీపీ వాళ్ళ కుట్రలు ఎలా ఉంటాయో మీకు చెప్తున్నా. అందుకని ఎవడికి వాడు ఏదో బొక్కినమ్మకి దక్కిందే ధాన్యం అంట. ఓకే, అందుకని అలాగే ఎవడికి వాడు నటించేస్తున్నాడండి. ఎవడికి వాడు ఒక ఇష్యూ లేవనెత్తేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక కల్లోలం సృష్టించేయాలి. అసలు ఇప్పుడు ఇంకొక పెద్ద మైనస్ ఏం జరిగిందంటే, మీరు ఇన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసహనం ప్రదర్శించాట. నాకు అర్థం కాలేదు ఎవరి మీద అసహనం ప్రదర్శించాడు. ఆయన చక్కగా నవ్వుతూ మాట్లాడాడు వాళ్ళ కార్యకర్తలతో. ఇప్పుడు ఏమండి మనం మాట్లాడేటప్పుడు అన్ని హావభావాలు ఉంటాయిగా మనకి. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గత వీడియోలు నిన్న మొన్న మాట్లాడుతున్న వీడియోలు చూస్తే ఎవరు అసహనం వ్యక్తం చేస్తారో అది కదా, భయంతో, లోపల భయం, పక్క బెదురు, పైకి బింకం, ఇంతమందిని చుట్టూ పెట్టుకుని కదా. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు సందర్భాన్ని బట్టి ఎవరైనా అంత ఆవేశపడతాం, మామూలుగా మాట్లాడతాం, నవ్వుతూ మాట్లాడతాం, అన్ని రకాల రసాలు ప్రతివాడికి వస్తాయి. కాబట్టి ఇవాళ ఎవడు భయపడ్డాడు? ఇవాళ ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ తాట తీశాడు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవడు. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడతాడు, కామ్గా ఉంటాడు అనుకున్నారు. ఆయన కాదు, నేను ఇప్పుడు నా విశ్వరూపం చూపిస్తాను అనేసరికి ఏం చేయాలో దిక్కు తోచక ఒక రౌండ్ టేబుల్ పెట్టేసుకుని కుల రాజకీయాలు, మత రాజకీయాలు అన్నీ చేసేసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంటుంది, ఏం సందేహం అక్కర్లే మీకు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాపుల్ని విడదీయాలని మ్యాక్సిమం ట్రై చేశాడు. ఎలాగైనా ఎవరు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేయాలి కూటమిలోంచి, అది జరగదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఎస్ఐఆర్ వల్ల మమత ఓడిపోయింది పశ్చిమ బెంగాల్లో, ఎస్ఐఆర్ వల్ల స్టాలిన్ ఓడిపోయాడు డిఎంకేలో అని స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్. ఇది ఎందుకు ఇచ్చాడంటే రేపు తను కూడా ఓడిపోబోతున్నాడు కాబట్టి కాదు, ఇప్పుడు కాంగ్రెస్కి దగ్గర అవుతాడా, బీజేపీ ఎలాగా కూటమిలోంచి బయటికి రాదు అనేది క్లారిటీ వచ్చాక అన్న చెల్లెలు ఒకటైపోతారు. అదే ఇక్కడ ఇంకొకటి, అన్నా చెల్లెలు ఒకటైతారా? ఇప్పుడు షర్మిల రాజ్యసభ కోసం కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడుతోంది కాబట్టి అన్నా చెల్లెలు ఒకటవుతారా, లేకపోతే చెల్లెల్ని కాంగ్రెస్కి దూరం చేస్తాడా? డీకే శివకుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు ఇన్నున్నాయి ఇక్కడ రాజకీయాలు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కుతోచిన అయోమయ స్థితిలో ఉండి ఇన్ని రకాలుగా ఇన్ని ప్లాన్స్ వేసినా కూడా అన్ని ఉచ్చుల్లోనూ ఆయనే పడ్డాడు.
అందుకని ఇవాళ ఏదో అందరూ ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి పాపం, మాటలతోటి సాయం, కానీ ఏ మాటలు కూడా తోటాల్లా పేలటం లేదు, అది సమస్య. సో చూద్దామండి, ఖచ్చితంగా ఎన్ని వ్యూహాలు పన్నినా అన్నీ కూడా బెడిసి కొడుతూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పిఏ దొరికిపోవడం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అవుతాడనేటువంటి భయంతోనే ఇప్పుడు విద్యార్థులు మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి చూస్తున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.